వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. శివనామ స్మరణతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే శివాలయం అయితే మారుమోగుతుందని చెప్పొచ్చు. కాకినాడ జిల్లా సామలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాలు అయితే తెల్లవారుజాము నుంచి అయితే భక్తులు అయితే పోటెత్తారని చెప్పొచ్చు. అమ్మవారి స్వామిని దర్శించుకోవడానికి క్యూలు చాలా మంది భక్తులు ఉన్నారు. కొంతమంది స్థానాలు ఆశ్రయించి గట్టిగా శివాలయానికి కొంచెం పూజలు చేసి కార్యక్రమం చేస్తారు. తెల్లవారుజాము నుంచి క్యూలలో నిలబడి కొంతమంది భక్తులు స్థానాన్ని ఆశ్రయించి మరి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు మరి అడిగి మరి తెలుసుకున్నారు. మేడం చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ అండి. మేము అప్పుడే 10 సంవత్సరాల నుంచి మేము మా పిల్లలు వేస్తా ఉంటాం. ఈ ఈశ్వరుడి ఏ కోరిక అడిగినా 108 బిందులు వేస్తే తప్పకుండా తీరుతుందండి. ప్రతి సంవత్సరం వేస్తామండి మేము. ఎప్పుడు మా అమ్మాయిలు కూడా తీసుకొచ్చి వేపిస్తాను. 108 బిందులు ప్రతి సంవత్సరం వేస్తామండి. 10 సంవత్సరాల నుంచి వేస్తున్నామండి. అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయా? అనుకున్న మా అమ్మాయి 10th పాస్ అవ్వాలనుకున్నామండి. 10th పాస్ అయింది. అలాగే ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా మటుకి ఈశ్వరుడి దయ వల్ల అన్నీ చాలా మంచిగా జరుగుతున్నాయండి. కోరుకున్నవి మాత్రం తప్పకుండా తీరుతాయండి ప్రతి సంవత్సరం కూడా. మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము సార్. మనకి పంచారామాల్లో ఒకటైనా మన సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, ద్రాక్షారామం టెంపుల్ పిఠాపురం చూడటానికి వచ్చాం. మనకి ప్రత్యేకంగా భీమేశ్వర స్వామి టెంపుల్ వచ్చేలాక బాగా మంచి ప్రసిద్ధి గల పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఇది ఒకటి. మేము ఇక్కడికి 2-3 సార్లుగా వచ్చాం. దేవుడు ఇక్కడ ఏదైతే కోరికలు కోరుకుంటా నెరవేరుస్తారు. శివుడు మంచి దయగల దేవుడు. అదిగాక జనాలు కానీ తండోపతండాలుగా రావడం జరిగింది. దగ్గర క్యూ లైన్ లో 2 గంటల సేపు నిలబడి ఉన్నాం. అంత ఫెసిలిటీస్ అయినా పోలీస్ వారికి ప్రోత్సహించవచ్చు. వాళ్ళు కానీ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి అంతా బాగానే ఏర్పాటు చేశారు. భక్తులకు వచ్చేటప్పటికి ఏదే సౌకర్యం అంతా భంగం లేకుండా బాగానే ప్లాన్ చేశారు. ఎప్పుడైనా ఈ సంవత్సరం వచ్చారా? గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి కోరికలు అంటే మనం ఏమన్నా ఫైనాన్షియల్ గా ఏమన్నా అనుకున్నా, ఏమన్నా స్టార్ట్అప్ కంపెనీస్ అయినా తీరుతాయి. ఏదైనా దేవుడు మంచి పుణ్యక్షేత్రం దర్శించుకోదగింది. అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారం, సామలకోట పలు శివాలయాలు అయితే మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అయితే దర్శించుకున్నారు. ఇది మొత్తం మీద కాకినాడ నుంచి కెమెరామెన్ కరుణాకర్తో సిద్ధు, కాకినాడ జిల్లా.